ఓటర్ చెప్తారు కాబట్టి ఈ స్థానిక సంస్థ నా వ్యక్తిగత అభిప్రాయం మీ అటువంటి ఊహాగానాలు अभी पूछ रहे हैं पैसे देते अगला बार పెళ్లి కేంద్రాల పుష్పరావు అయిపోయింది మీదేనా ఇచ్చడం ఉండదు మొత్తం ఆగుండ్రా అవన్నీ ఇట్లా చేయించు నువ్వు కారు నాకు ఫోటో అయిపోయింది కానీ హలో విషయం రాలేదు కదా నమస్తే చెప్పన్నా ఎలక్షన్ చందూర్ 2 నంబర్ From 8 AM onwards, polling polling start అయింది. ఇక్కడ నేను ఆరోగ్య PS నంబర్ 1 జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ ఆదిలాబాద్ లో వచ్చాను. ఇక్కడ యాజ్ పర్ ఆల్ ECI గైడ్ లైన్స్ కూడా ఓటింగ్ నడుస్తుంది. కోవిడ్ ప్రికాషన్స్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా యాజ్ పర్ రూల్స్ నడుస్తుంది అది నాకు షూర్ చేశారు. సో వీ విల్ ఎన్ష్యూర్ ఈరోజు ఆల్ 8 పోలింగ్ స్టేషన్స్ లో త్రూ అవుట్ ఆస్ట్రల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ as per ECI guidelines voting kuda nadustadi and we will make sure that it is peaceful and as per guidelines. Sir, okay sir. ఈరోజు
ఈ 5 ఎమ్మెల్సీ లోకల్ అథారిటీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతున్నది. ఈ 5 కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మంలో అన్ని చోటాలో 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ దాదాపు 30% పైన ఓటింగ్ అయింది. ఉదయం 8 గంటలకి చాలామంది ఓటర్స్ ఫస్ట్ అవర్లోనే వచ్చినారు. ఈ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ప్రతి చోటలో ఈ కోవిడ్-19 గైడ్లైన్స్ ప్రకారంగా ఓటర్స్ని మాస్క్స్ ఇవ్వడము, అదేవిధంగా మెడికల్ డెస్క్ పెట్టి థర్మల్ స్కానింగు, హ్యాండ్ శానిటైజర్సు, తర్వాత కావాల్సిన ఇది వాళ్ళకి ఏదైనా గ్లవ్స్ ఏదైనా కావాలంటే అవి అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నది. 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సో ఇప్పటికీ ఏం సమస్యలు ఈ పోలింగ్ గురించి రాలేదు. మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటారు. అందరూ ఓటర్సు ఈ స్థానిక సంస్థ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు తర్వాత పొలిటికల్ పార్టీస్ ఒక పీస్ఫుల్ ఒక సేఫ్ ఎలక్షన్స్ కోసం వాళ్ళు సహకరించాలని కూడా కోరుతున్నాము. ప్రతి మంది ఓటరు వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు మన అడ్మినిస్ట్రేషన్కి చెప్పుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. సార్, ప్రధానంగా గోడే ప్రకాష్ ఆదిలాబాద్ కలెక్టర్ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద సుమోటో కేసు నమోదు చేస్తారా? అంటే అవి నా దృష్టికి ఏం రాలేదు, మేము చూడలేదు. కానీ ఏదైనా ఉంటే డెఫినెట్లీ దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాము, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటికీ అంటే మన దృష్టికి ఏమి ఇటువంటి కంప్లైంట్స్ ఏం రాలేదు. ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్.